నాతో ఛాలెంజ్ చేయడం అంటే ఓడిపోవడానికి సిద్ధపడ్డమే అని నీ ఉషకి బాగా అర్థమై ఉంటుంది. ఆ ఓటమి, ఆ ఏడుపు పూర్తిగా ఎంజాయ్ చెయ్యాలంటే ఇంకో చిన్న ఝలక్కివ్వాలి. హలో హలో లిరిసిస్ట్ గారు, బాగున్నారా? అవుట్ గోయింగ్ ఫ్రీ అని ఇన్నిసార్లు కాల్ చేయకు. అవతల మనిషికి చిరాకు పుడుతుంది. నీ చిరాకుని, చేతగానితనాన్ని వినడానికి ఎన్నిసార్లు కాల్ చేసినా తక్కువే. ఇలాగే ఇంకా ఇంకా ఇరిటేట్ చేయి. అప్పుడొచ్చే మాటలు నీ జీవితం మీద నీకు అసహ్యం పుట్టేలా వినసొంపుగా ఉంటాయి. ఎంత అసహ్యం పుట్టినా కిరణ్ని చూస్తూ ఆ ప్రేమలో అన్నీ మర్చిపోతాను. ఛీ, నోర్ముయ్. అది ప్రేమ కాదు, వ్యామోహం. ఎలాగైనా దక్కించుకోవాలనే పంతం. నీలానే ఆశపడ్డా నీ జాతి శూర్పణఖకి ఏమైందో తెలుసా? మన కథలో లక్ష్మణుడు లేడు కాబట్టి నా ముక్కుకి, మనసులో కోరికకి ఏ ప్రాబ్లము ఉండదు. నా భర్తకి నేనే సర్వస్వం. ఆయన జోలికొస్తే తోలు తీసి డోలు కడతాను. జాగ్రత్త. భార్యాభర్తలు ప్రేమగా మాట్లాడుకుంటుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్న నువ్వు పల్లవి అని కాకుండా బ్రహ్మరాక్షసి అని పేరు పెట్టుకోవాల్సింది. ఆ బుద్ధికి నువ్వు చేసే పనికి కరెక్ట్ గా సరిపోతుంది. పొడకనో తడికనో నీ మీద ఛాలెంజ్ చేసి గెలుస్తున్నాను కదా, అది చాలు. ఏది గెలుపు? ఒకరోజు ఆయన్ని నీ దగ్గర ఉంచుకోవడమా, లేదా అక్కడున్నా సరే నా భర్త నన్నే తలుచుకుంటూ బాధపడటమా? నువ్వు లొకేషన్ చూడ్డానికి రమ్మన్నది గెలుపైతే నేను రాను అని ఆయన ఖరాఖండిగా చెప్పడం ఏమవుతుంది? గెలిచావని నువ్వు ఫీల్ అవ్వకూడదు, నాకు అనిపించాలి. అవునా? అయితే వరలక్ష్మి వ్రతం కిరణ్తో కలిసి చేసుకోవాలని చాలా ఆశపడుతున్నావు కదా. ఆ ఆశని ఆవిర్ని చేసి నేను గెలిచాను అని నీతోనే అనిపిస్తాను. కలలు కాను, కథలు చెప్పకు. వినడానికి నాకు అసహ్యంగా ఉంటుంది. కలేదో కదేదో ఓడిపోయిన నీకు తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారి గెలిచినా నేనెలా మర్చిపోతాను? చాలా ఆపవే. ఏ బంధం లేకుండా ఒక్కసారి గెలిచిన నీకే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే మెడలో తాళ్ళని కట్టించుకుని ప్రేమతో భర్తని గెలవబోయే నేను ఇంకెంత కాన్ఫిడెంట్ గా ఉండాలి? నువ్వెంతైనా ఉండు, కానీ నీతో కలిసి వ్రతంలో కూర్చొనివ్వకుండా చేసే పూజీ మాత్రం నాది. నీలాంటి బూచీలు ఎంతమంది వచ్చినా, ఎన్ని పూజీలు ఇచ్చినా నా భర్త ఇచ్చిన మాట తప్పడు. పిచ్చి ఉష, నీ గుడ్డి నమ్మకానికి నా జోహార్లు. మాట తప్పించడం, నాకు నచ్చినట్టు ఒప్పించడం నాకు కొత్త కాదు. మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. పల్లవి, కిరణ్ గారు రండి. ఏదో అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మన్నావు. శ్రావణ మాసం అంటే లేడీ స్పెషల్ మంత్. ఈ నెలలో గుడికి వెళ్లి అమ్మవారికి దండం పెట్టుకుంటే మంచిదని గుడికి వెళ్ళాను. మంచిదే. అయితే అక్కడ పూజారి గారు చెప్పారు, అమ్మవారు కనికరించాలన్నా, మనసులో కోరికలు తీరాలన్నా నేను కూడా వరలక్ష్మి వ్రతం చెయ్యాలని చెప్పారు. పెళ్లి కాని వాళ్ళు కూడా ఈ వ్రతం చేస్తారా? అవును, చెయ్యాలంట. అలా చేస్తే జీవితాంతం ప్రేమగా కలిసి ఉండే భర్త వస్తాడంట. గుడ్. గుడ్ కాదు, మీ హెల్ప్ ఒకటి కావాలి. నా హెల్పా? ఏంటి? పూజ పూర్తయిన తర్వాత మన మేలు కోరుకునే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది, నేను నమ్మేది, నా మేలు కోరుకునేది మీరొక్కరే. అందుకే ఆ రోజు వ్రతం అయ్యేంత వరకు నాకు తోడుగా ఉంటారా? ఈ శుక్రవారం మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయిస్తున్నాను. ఉషను తీసుకునిరా. ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే ఉష కూడా వ్రతం చేసుకుంటుందని చెప్పాను కదా, తనతో ఉంటానని మాటిచ్చాను. అదే పద్ధతి కూడా. ఎన్ని జన్మల పుణ్యమో ఉషకి మీరు భర్తగా దొరికారు. అదే అవకాశం నాకు దొరికితే
ఆ దేవుణ్ణి ఇంకే వరం కోరుకోను. కానీ నాకు ఆ అదృష్టం లేకే మిమ్మల్ని తోడుగా ఉండమని అడుగుతున్నాను. అంటే ఈసారి అమ్మ వ్రతాన్ని చేయిస్తుంది. లాస్ట్ టైం డిన్నర్కి వెళ్ళనందుకే వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ వ్రతం కూడా మిస్ అయితే ఏమంటారో అని. అది కాక వ్రతంలో కన్ఫర్మ్గా ఉంటానని ఉషకు కూడా మాటిచ్చాను. మీ సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకోగలను కిరణ్ గారు. మీతో అసలు ఈ విషయం డిస్కస్ చేయకూడదు అనుకున్నాను. కానీ ఎవరూ లేని అనాథని మీతో తప్ప ఇంకెవరితో చెప్పుకోగలను? ఇది దురాశో స్వార్థమో నాకు తెలియదు. కానీ నా శ్రేయోభిలాషిగా మీరు సాయం చేస్తారన్న ఆశతో చెప్పాను. ఈ వ్రతం నా కోసం మాత్రమే కాదు, మన ఆల్బమ్ సక్సెస్ అవ్వాలని కూడా. అందుకే మీరు నాతో ఉంటే బాగుంటుంది. కానీ ఉషతో కలిసి ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా వ్రతం చేసుకోవచ్చు. మీది జన్మ జన్మల బంధం. కానీ నేనలా కాదు కదా. ఈ రోజు ఉంటాను, రేపు మాయమైపోతాను. అందుకే ఇంతలా అడుగుతున్నాను. జీవితాంతం మీతో కలిసి ఉండే అవకాశం లేదు. కనీసం మన ఫ్యూచర్ బాగుండేందుకైనా ఈ వరం ఇవ్వండి కిరణ్ గారు, ప్లీజ్. నా మనసులో ఉన్నదంతా చెప్పాను. ఈ విషయంలో మిమ్మల్ని ఫోర్స్ చెయ్యలేను. మీకు నచ్చినట్టే మీరు చెయ్యండి. అనుకున్నది జరగకపోతే అంతా నా తలరాత, దురదృష్టమని బాధపడ్డం తప్ప నా జీవితంలో కొత్తగా ఏముండదు. ఏంటి పల్లవి ఇది? ఈ మధ్య ఎందుకు ప్రతి చిన్న విషయానికి అంత ఎమోషనల్ అయిపోతున్నావు? ఏ మధ్యన కాదు కిరణ్ గారు. ఈ ఎమోషన్ నాలో ఎప్పుడూ ఉంటుంది. మనం ఎక్కువగా మీట్ అవుతున్నాం కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. నాకు మంచి జరగాలని దేవుడు అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేకపోతున్నాననే బాధలో ఇలా అవుతుంది. ఈ ప్రపంచంలో ఏది దక్కని అనాథగా బ్రతకడం కన్నా చచ్చిపోవడం సులువు. పల్లవి ప్లీజ్ అలా మాట్లాడుకో. ఒక ఫ్రెండ్గా నేనున్నంత కాలం నువ్వు అనాథవి కాదు. నువ్వు కోరుకున్నట్టే వ్రతం రోజున నీ దగ్గరే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. పల్లవి సారీ, ఏదో ఎమోషనల్లో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. సరే, ఇక నేను ఉంటాను. బాయ్. ఈసారి కూడా గెలిచేది నేనే ఉషా. ఓడేది నీ ప్రేమ పొగరే. వ్రతం రోజున కిరణ్ నాతోనే ఉంటాడు. బ్యాంక్ ఇచ్చే డబ్బుని నేను ఇస్తానని చెప్పావా? ఇది అప్పు మాత్రమే, హెల్ప్ కాదు అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసావా? అన్ని రకాలుగా చెప్పాను, కానీ అస్సలు ఒప్పుకోలేదు. మా అమ్మ కన్న కొడుకుల దగ్గరే చేయి చాచలేదు. అలాంటిది నువ్వు హెల్ప్ చేస్తానంటే ఎలా ఒప్పుకుంటుంది? అమ్మతో మాట్లాడే ముందు కనీసం నేనైనా ఈ విషయం గురించి ఆలోచించాల్సింది. అంటే వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయాలని మనం అనుకున్నాం. దరిద్రుడు టెంకాయ పట్టుకుంటే వంకాయగా మారినట్టు నేనేదో మంచి చేయాలని చెబితే మీ అమ్మగారు నీ మీదే సీరియస్ అయ్యారు. సీరియస్ అవ్వరా మరి? మా అమ్మ గురించి పూర్తిగా తెలిసి కూడా అలాంటి పని చేయడం నాకు నచ్చలేదు. నాకు మాత్రం ఒకటి క్లియర్గా అర్థమైంది రేణు. సింహానికి ఆకలిస్తే వేటాడి తింటుందే తప్ప గడ్డిని టచ్ చేయదు. మీ అమ్మగారు కూడా అంతే. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సోలో ఫైట్ చేయాలనుకుంటారే గాని క్యారెక్టర్ని తగ్గించుకోరు. అలా ఉండటం మంచో చెడో నాకు తెలియడం లేదు సుహాస్. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అమ్మ చాలా రోజుల నుండి ప్లాన్ చేస్తుంది. కానీ దానికి తగ్గట్టుగా స్టెప్స్ తీసుకోవట్లేదేమో అనిపిస్తుంది. నీకు అనిపించేది నిజం కాదు, నీకు కనిపించింది అబద్ధము కాదు. మీ అమ్మగారి ఎక్స్పీరియన్స్కి, నాలెడ్జ్కి అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతాయి.
బ్లైండ్గా స్టెప్ తీసుకోవడానికి ఆవిడ నీలా నాలా ఇమ్మెచ్యూర్ కాదు. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? నువ్వు మా అమ్మని పొగుడు పర్లేదు, అంతేకాని ఆ పొగడ్తల్ని అడ్డు పెట్టుకుని నన్ను కామెంట్ చేస్తే ఊరుకునేదే లేదు. ఏంటో మీ ఆడలేడీసు, సముద్రం అంత పొగిడినా కానీ కాకిరెట్ అంత కామెంట్కి హర్ట్ అయిపోతారు. చిచ్చి, ఏంటా పోలిక అసహ్యంగా. హ, నిజం కదా? పచ్చిగా నచ్చని వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. ఇదే పోలిక మా ఫ్రెండ్ దగ్గర చెప్పామనుకో ఎంత పొగుడతారో తెలుసా? అయితే వెళ్ళి వాళ్ళతోనే భజన చేయించుకో. ఇంకా కావాలంటే స్టేటస్ లో పెట్టుకో, అంతేకాని నా దగ్గర మాత్రం చెప్పకు. మళ్ళీ చేస్తాను నేను. వీడు వాడే కదా. విష్ణు, విష్ణు, రేణు, నువ్వేంటి వీడితో ఉన్నావు? హలో మేడం, వీడు వాడు అని మర్యాద లేకుండా మాట్లాడకండి. మర్యాద నీకా? బెదిరించి భయపెట్టి మా దగ్గర తీసుకున్న 25 లక్షలతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. 25 లక్షలేంటి? మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నిన్ను చూసే అనుకుంటున్నాను. నాటకాలు ఆడకు. నీ ఓవర్ యాక్షన్ చూసి ఆ రోజే డౌట్ వచ్చిందిరా, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. తరుణ్తో కలిసి మా ఇంటికొచ్చి నా కూతురు మీద నిందలేస్తారా? ఇప్పుడే కమిషనర్ గారికి ఫోన్ చేసి నీ ఆట కట్టిస్తాను. చేయండి చేయండి, కనీసం మీ వల్లనైనా వాణ్ణి చూసే అదృష్టం దక్కుతుందేమో. ఎన్నో ఏళ్లుగా మా ఎదురు చూపులకు సమాధానం దొరుకుతుంది. వాడి రాకతో మా ఇంటికి పండగ వస్తుంది. ఏంట్రా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? వాడు అంటే ఎవడు? ఇంకెవరు, నా ట్విన్ బ్రదర్ విష్ణు. చిన్నప్పుడు తప్పిపోయాం. వాడు కూడా నాలానే సేమ్ టు సేమ్ ఉంటాడు. ఏంటి కథలు చెప్తున్నావా? తమాషాగా ఉందా నీకు? మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. నా గుండెల్లో ఎన్నో ఏళ్ల బాధని చెబుతూ ఉంటే మీ కథలుగా ఉందా? అవునులే, చిన్నప్పుడే మీలాగే ఉండే అక్కో చెల్లో తప్పిపోతే నా కష్టం ఏంటో మీకు తెలిసేది. తల్లిదండ్రుల కన్నీటి బరువు అర్థమయ్యేది. ఇంకెప్పుడైనా మీకు మా అన్నయ్య విష్ణు కనిపిస్తే నీకోసం ఆశగా చూస్తున్న అమ్మ, నమ్మకంతో ఉన్న నాన్న, తల్లడిల్లిపోతున్న తమ్ముడున్నాడని చెప్పండి. అంతేగాని వాడనుకుని నన్ను తిడుతూ ఉంటే ఊరుకునేదే లేదు. ఇప్పుడు సమాజంలో పబ్లిక్గా వీడియోలు చేస్తే తప్పని తెలుసు, కానీ ప్రశాంతంగా ప్రేమించుకునే హక్కు కూడా లేదని ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడైనా ఇలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఆల్ ఇండియా లవర్స్ అసోసియేషన్కి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అలాంటి జెన్జీ ప్రేమికుల్ని డిస్టర్బ్ చేసినందుకు పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. మైండ్ ఇట్. కమ్ ఆన్ రేణు. అంటే వీడు వాడు కాదా? నిజంగా ఇలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడా? పిచ్చి ఉష, నీ గుడ్డి నమ్మకానికి నా జోహార్లు. మాట తప్పించడం, నాకు నచ్చినట్టు ఒప్పించడం నాకు కొత్త కాదు. హలో, వచ్చావా? ఇంకా రాలేదా అని చూస్తున్నాను. అది నిన్ను ఛాలెంజ్ చేసింది.
అన్నంత పని చేస్తుంది. చిచి, ఆ పిచ్చిదేదో వాగిందని నేనెందుకు పట్టించుకోవాలి? ఏమో, ఒక్కసారి గెలిచింది, మళ్ళీ గెలిస్తే? ఒక్కసారి గెలిచినంత మాత్రాన దాని పంతం గొప్పది కాదు, నా ప్రేమ తక్కువ కాదు. మా ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది. నాకు మాత్రం పల్లవి మీద నమ్మకం ఉంది. అలా ఏం కాదు, వ్రతానికి కలిసి వస్తామని అత్తయ్యకి ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. కలలు కను జరగాల్సింది జరిగే తీరుతుంది. ఏయ్, పో అవతలికి పో. వెధవంతరాత్మ, పని పట్టలేదు, ఊరికే ఊపుకుంటూ వచ్చేస్తుంది. వచ్చారే. ఎలా జరిగింది డిస్కషన్? అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నది పాటల గురించి మాట్లాడడానికేనా, లేక పనికి మాలిన సోది చెప్పడానికా? లేదు, పాటల గురించి మాట్లాడడానికే పిలిచింది. ట్యూన్స్ ఏమైనా ఓకే చేసిందా? నేను లిరిక్స్ ఎప్పుడు ఇస్తానని అడిగిందా? వ్రతానికి రావడం కుదరదని ఉషకి ఎలా చెప్పాలి? పల్లవి దగ్గరేమో ఎమోషనల్గా లాక్ అయ్యాను. అబద్ధం చెప్పి ఒప్పించడం తప్ప వేరే దారే లేదే. ఏంటి మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నారు? ఉషా, యాక్చువల్గా వరలక్ష్మి వ్రతానికి నేను కంపల్సరీ రావాలా? ఏంటి అలా అడుగుతున్నారు? అంటే ఏం లేదు, ఇది ఆడవాళ్ళు చేసుకునే వ్రతం కదా, మగవాళ్ళు రాకపోయినా పర్లేదా అని. ఇది ఆడవాళ్ల వ్రతమైనా చేసేది మగాళ్ల కోసమే. భర్త ఆరోగ్యం, భవిష్యత్తు బాగుండాలని, ఏ ఆటంకం లేకుండా అమ్మవారి దయ కలగాలని ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు. వ్రతం పూర్తయిన తర్వాత భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అంటే నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది కదా, 24/7. రోజు నువ్వు మొక్కే అమ్మవారికి నీ మనసులో ఉన్నది తెలుసు కాబట్టి ఆ ఒక్కరోజు నేను మిస్ అయినా ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఏమంటాను? పల్లెవేదో ప్లాన్ చేసింది, అందుకే మీరు ఆగిపోతున్నారు అనుకుంటాను. పల్లవి ఎందుకు ప్లాన్ చేస్తుంది? మరెవరు ప్లాన్ చేశారు? పల్లవియే. అంటే అనుకోకుండా ఒక ప్రోగ్రామ్ పడింది. ముంబై నుంచి ఒక ఆడియో కంపెనీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి మన ఆల్బమ్ కాన్సెప్ట్ చెప్పి ఇంప్రెస్ చేస్తే ఫైనాన్షియల్ గా సపోర్ట్ దొరుకుతుంది. అది కాకుండా నేషనల్ వైడ్ గా ఫేమ్ వస్తుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ గా మీటింగ్ కి కన్ఫర్మ్ గా నేను ఉండాలి. రేపు వరలక్ష్మి వ్రతం అని మీరు నాతో ఉండాలని ఇక నుండి వెళ్లే ముందు చెప్పానా లేదా? మీరు సరే అన్నారా లేదా? మరి ఇప్పుడు కుదరదంటే ఎలా అండి? అంటే ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సడన్ గా ముంబై సడన్ గా కాదు, ఆ పల్లవే కావాలని వ్రతం రోజున ప్రోగ్రామ్ ఫిక్స్ చేసింది. ప్రతిసారి ఆ పల్లవి మీద డౌట్ పడొద్దు. మీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా పల్లవి మీద డౌట్ వస్తుంది. కాసేపు ఆ కోపాన్ని పక్కన పెట్టి నేను చెప్పేది విను. ఏం చెప్తారు? ముంబై వాళ్ళతో మీటింగ్ ఉందని చెప్పినప్పుడు నాకు కుదరదు, నా వైఫ్ తో వ్రతంలో కూర్చోవాలి అని చెప్పుంటారు. ఈ ఒక్కసారికి డేట్ అడ్జస్ట్ చేయండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటారు. మీరు ఓకే అనుంటారు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ వాళ్ళు అలాగే చెప్పారు. అంటే వాళ్ళకి వరమహాలక్ష్మి వ్రతం లేదు కదా, వాళ్ళు చాలా ఫ్రీ అంట. ఇలాంటిది ఏమైనా మిస్ అయితే మళ్ళీ దొరకడం కష్టం అని చెప్పారు. అంటే కెరియర్ కదా, అందుకే ఎక్కువ కన్విన్స్ చేయలేకపోయాను. వాళ్ళని కంపేర్ చేయలేకపోయారు, నన్ను కన్విన్స్ చేస్తున్నారు. మరి అత్తయ్యకి ఏం చెప్పి కన్విన్స్ చేస్తారు? నువ్వేదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. లాస్ట్ టైం డిన్నర్ కి వెళ్ళినప్పుడు నేనే మేనేజ్ చేశాను, గుర్తుందా? మీరు ఇలాంటిదేదో చేస్తారని అత్తయ్య 1-2 సార్లు చెప్పారు. అయినా సరే మీరు రావడం లేదంటే అత్తయ్య ఏమనుకుంటారో ఆలోచించారా? నేనేం చేయను, అనుకోకుండా కమిట్ అవ్వాల్సి వచ్చిందని చెప్పాను కదా.
నువ్వు కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఏం అర్థం చేసుకోవాలండి? ఈసారి వ్రతం మీతో చేసుకోవాలని ఎంత సంబరపడ్డానో తెలుసా? ఆ సంబరం ఒక్క పూట లేకుండా చేశారు. మీ మీద నమ్మకంతో ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమాతో ఉన్నాను, అది కూడా దూరం చేశారు. గెలవడం ఏంటి? ఆ, గెలవడం ఏంటి? ఆ, అదే మన జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా అమ్మవారి దయతో గెలవచ్చు అంటున్నాను. అరే గెలుస్తాం ఉషా, దానికి హామీ నాది. మీరు రాని దానికి హామీలు ఎందుకండి? వ్రతం స్టార్టింగ్ లో లేకపోయినా ఎండ్కైనా వస్తాను. నిజంగా వస్తారా? అంటే రావడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అంటే రానట్టేగా? హా? నాకు తెలుసు. ఒక చోట నుండి మాట్లాడొచ్చు కదా, ఏంటిది చిన్నపిల్లలాగా? ఈ వ్రతం నాకెంత ముఖ్యమో మీకు తెలియదండి. ఎన్ని అవాంతరాలు వచ్చినా వ్రతం అయ్యేంత వరకు మీరు నా పక్కనే ఉంటారనుకున్నాను. నేను ఎక్కడున్నా నా ఆలోచన నీతోనే ఉంటుంది. అసలు నేను చాలా కోపంగా ఉన్నాను. ఇలాంటి డబ్బింగ్ సినిమా డైలాగ్ నాకు చెప్పకండి. వద్దు, కొట్టుకో, తోయకు, నువ్వు వెళ్ళు, నేను ఫాలో అవుతాను. ఛ! ఇప్పుడు నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు. ఓకే ఓకే, ముంబై వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసి మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పేస్తా. మీ ఆఫర్ కన్నా మా ఆవిడే ముఖ్యం. ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ అయినా సరే నేను ఇలా పొగరగానే ఉంటాను, నా యాటిట్యూడ్ ఇలాగే మెయింటైన్ చేస్తాను అని చెప్పేస్తాను. నా మీద కోపంతో మీరెందుకు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటారు? వెళ్ళండి. ఇంత కోపంతో కాదు, కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. నాకు నవ్వు రావడం లేదు, ఇలాగే చెప్తాను. పల్లవికి నువ్వు చెప్పలేక నిన్ను బాధ పెడుతున్నాను ఉషా. తప్పని తెలిసి కూడా అబద్ధం చెప్తున్నాను. అంతా వీడియో ఆల్బమ్ కోసమే తప్ప ఇందులో ఏ స్వార్థం లేదు. దేవుడు లాంటి నా భర్త మీద ఆ రాక్షసి కన్ను పడింది. నా భర్త కోసం ఆ పల్లవితో చేస్తున్న పోరాటంలో నన్ను ఆశీర్వదించి గెలిపించు తల్లి. కలలు కనకుష, ఈ వరలక్ష్మి వ్రతం రోజు నీ భర్తని నే పక్కన లేకుండా చేస్తా. నాకు దక్కేది నీ భర్త. నా భర్త నా తోడు ఎప్పటికీ వదలడు. చూద్దామా? ఛాలెంజ్.